రాలేదు, స్ట్రీట్ లైట్ రాలేదు. అదేవిధంగా మేడ్చల్ పట్టణానికి 297, 298 డివిజన్లకు 2 జాతీయ సంపదలు ఉన్నాయి మేడం. అక్కడ రైల్వేస్, ఇక్కడ నేషనల్ హైవేస్. ఇవి మీరు కోఆర్డినేషన్ చేసుకుంటూ కొంచెం టౌన్లో అభివృద్ధి తీసుకుపోయే బాధ్యత మీ మీద ఉంది కదా. NH44 వాళ్ళు నిర్లక్ష్యంతో ఆ పనులు చేయకపోవడం వల్ల ఓపెన్ నాలా ఉంది అక్కడ సైడ్. రోడ్డుకు ఇరువైపున నాలాలు ఉన్నాయి. 2 కంప్లీట్గా వాళ్ళు మట్టితో కూడిపోయడం వల్ల ఆ వాటరు ఇటు కాలేజీకు వినయనగర్ 1లోకి వస్తున్నాయి, 2లో కాలనీ వాసులకు వస్తున్నాయి, అటు ఆర్టీసీ డిపోలోకి వెళ్తున్నాయి. ఆర్టీసీ డిపో ఉంటే మధ్య నుంచి ఒకటి డ్రైన్ ఉంటుంది మేడం. గత మేము గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు చేసినాం, తర్వాత మున్సిపాలిటీ ఉన్నప్పుడు చేసినాం. కానీ కాలనీస్ పెరగడం వల్ల చాలా వాటర్ ఫ్లోయింగ్ అవుతుంది. డిపోలో అయితే దుర్వాసన మేడం. మనము మున్సిపాలిటీ ఉన్నప్పుడు అంతో ఇంతో కొంచెం మా దగ్గర మిషన్స్ ఉండే, వెహికల్స్ ఉండే సాఫ్ చేయడం జరిగింది. ఈ రోజు నాడు జామ్ అయ్యి చాలా ప్రాబ్లమ్స్ అయితే నేనే ప్రతి వారం 2 days 3 days ఒకసారి శానిటేషన్ వాళ్ళు చెప్పుకుంటూ క్లీన్ చేపిస్తారు. కానీ ఏదున్నా తాత్కాలికంగా అవుతుంది. తమరితోటి విన్నవించుకునేదంటే మీరు 50 లక్షలు శాంక్షన్ చేసి టెండర్ ప్రాసెస్లో ఉందని విన్నాము. తప్పకుండా అది 50 లక్షలు చాలదు మేడం. ఇంకో 50 లక్షలు తీసుకొని మన జడ్సీ గారు వచ్చినట్టు చూడడం జరిగింది. అది 1 కోటి రూపాయలు ప్రణాళిక చేసి దాన్ని తీసుకుపోయి అంటే విలేజ్కి అటు సైడ్ మొత్తం సూర్యనగర్, చంద్రనగర్, ఉమానగర్ నుంచి వచ్చే ట్రైన్ అని అంటారు. అది తీసుకుపోయి ఇంకా ముందుకు తీసుకుపోతే బాగుంటుందని చెప్పి తెలియజేస్తాను. తప్పకుండా మా దగ్గర స్ట్రీట్ లైట్స్ అనేది ఎక్కడ వెలగట్లేదు. మేము ఏదున్నా ఎలక్ట్రీషియన్కి వాళ్ళ ఇంజనీరింగ్ సెక్షన్ కంప్లైంట్ చేస్తే మా దగ్గర లైట్స్ లేవు, దానికి కావాల్సిన సంబంధించిన మెటీరియల్స్ లేవు. మరి తప్పకుండా ఇప్పియమని చెప్పి అంటున్నారు. తప్పకుండా మౌలిక వసతులు మీరు సిఎంసి ద్వారా మౌలిక జనరల్గా కావాల్సిన స్ట్రీట్ లైట్స్, వాటర్ సప్లై, శానిటేషన్ మెయింటెనెన్స్ తప్పకుండా చేసే బాధ్యత మీకు ఉంది కనుక తప్పకుండా మీరు చేయవలసింది మేము కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా HMDS తోటి జలసౌదకి వెళ్ళినాం. జలసౌదకి చాలాసార్లు మాట్లాడినాం HMDS తోటి. అక్కడ నుంచి మనం మున్సిపాలిటీ కోఆర్డినేషన్ దగ్గర వాటర్ ఇప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది ప్రజలకు. సమ్మర్లో మాత్రం 1 వీక్ ఒకసారి వచ్చిన వాటర్. ఎన్ని ట్యాంకర్లు పెట్టి మా ప్రజాప్రతినిధులు అయితే చాలా మందిని ట్యాంకర్లు పెట్టారు, అయినా తీర్చలేకపోతున్నాం. టౌన్ సమ్మరీ వస్తాయి, ఇప్పుడు పండుగ సీజన్లు వస్తే వాటర్ ప్రాబ్లం అయితే చాలా విపరీతంగా వస్తుంది. తప్పకుండా అన్ని డిపార్ట్మెంట్ను కోఆర్డినేషన్ చేస్తూ మీరు కమిషనర్ గారు, జోనల్ కమిషనర్ గారు, అదేవిధంగా మన మేడ్చల్ కమిషనర్ గారు, సర్కిల్ కమిషనర్ గారు తప్పకుండా కోఆర్డినేషన్ చేస్తూ అన్ని రివ్యూ మీటింగ్ చేసి ప్రతి డిపార్ట్మెంట్ మీద మీరు ఒక యాక్షన్ ప్లాన్గా తీసుకోవాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఈ రోజు వరకు ఫాగింగ్ చేస్తలేదు. సమ్మర్ వస్తుంది, మన వర్షాకాలం వచ్చింది, సమ్మర్ అయిపోయింది, వర్షాకాలం వచ్చింది. మా దగ్గర వాటర్ బాగా ఎక్కడికక్కడ ఆగిపోతుంది మేడం. మా సాయిల్ కొంచెం అంతే తొందరగా ఇంకా వాటర్ భూమిలోకి ఇంకా పోవడం వల్ల దోమలతోటి మాకు డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ అనే వ్యాధులు బాగా వస్తుంటాయి మేడం. ఎన్నోసార్లు చాలా మంది చనిపోయిన రోజులు ఉన్నాయి మేడ్చల్లో. కావున వర్షాకాలం ప్లాన్గా తప్పకుండా శానిటేషన్ విషయంలో కానీ, ఫాగింగ్ విషయంలో కానీ తమకు చొరవ చూపి మంచి అభివృద్ధిలో తీసుకుపోవాలి. 2 nights and తీసుకోవాల్సిన కోరుతా ఉంటారు. సంబంధించిన మా అధ్యక్షులు నడికొప్పు నాగరాజు గారు, మల్లేష్ గౌడ్ గారు రిప్రజెంట్ తీసుకున్నాం. కాంగ్రెస్ పార్టీ తరఫున తప్పకుండా స్వీకరించవలసిన కోరుతారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం.